వెంకటాపురం పోలీస్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం. ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలి. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వరాదు. ప్రమాదాలకు గురికాకుండా రక్షణ కల్పించుకోవాలి. రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ అన్నారు. మండల కేంద్రమైన వెంకటాపురం రోడ్డు భవనాల శాఖ అతిథి గృహం ఆవరణలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వార్తా దినపత్రిక ములుగు జిల్లా మండల రిపోర్టరు, వార్తా బ్యూరో, వార్తా ములుగు జిల్లా క్రైమ్ రిపోర్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు వార్తా దినపత్రిక 29వ వార్షికోత్సవం సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే పోలీస్ శాఖ తరపున కూడా హెల్మెట్లను వాహనదారులకు పంపిణీ చేశారు. అనంతరం వాహనదారులు ర్యాలీ నిర్వహించారు. ఏఎస్సీ ఉపాధ్యాయ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపారు. అంబేద్కర్ సెంటర్లో రోడ్డు భద్రత, హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ నినాదాలు, మానవహారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో వెంకటాపురం సిబిఐ కుమార్, ఎస్ఐ కె తిరుపతిరావు ప్రసంగించారు. రోడ్డు భద్రత అవగాహన సమావేశానికి పెద్ద సంఖ్యలో యువకులు, ప్రజలు ద్విచక్ర వాహనాలతో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముందుగా ఏఎస్పీ శివం ఉపాధ్యాయ గారి చేతుల మీదుగా బహుకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. వార్తా టీం హెల్మెట్ తీసుకున్న వాళ్ళు శివం ఉపాధ్యాయ సార్కి, అదేవిధంగా మన కే బండారి కుమార్ సార్కి, అలాగే మన వార్తా బ్యూరో అండ్ వార్తా ఫ్యామిలీ, మరియు మేము ఈ ప్రోగ్రాంకి పిలవగానే విచ్చేసిన వెంకటాపురం మండల మీడియా మిత్రులకు, అదేవిధంగా వెంకటాపురం మండల ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనం చూస్తున్నాం వెంకటాపురం మండలంలో గత రీసెంట్గా కూడా కొన్ని యాక్సిడెంట్లు జరిగాయి. యాక్సిడెంట్లు జరగకుండా ఉండడం అనేది సెల్ఫ్ అవేర్నెస్తో కూడా మనం చాలా వరకు నివారించవచ్చు. అంటే మనం చేసే చిన్న చిన్న ప్రికాషన్స్తో కూడా చాలా, అంటే జీవితమే, లైఫ్ సేవ్ అవ్వడానికి అవకాశం ఉంది. అందులో మొదటిది మనం మద్యం సేవించి వాహనం నడపద్దు ఎప్పుడు కూడా. అదేవిధంగా హెల్మెట్ యూజ్ చేయడం, ఇలాంటి మైనర్, అదేవిధంగా మనం చూస్తున్నాం వెంకటాపురంలో చాలామంది మైనర్ పిల్లలకి బండ్లు ఇవ్వడం అనేది కామన్ ప్రాక్టీస్గా మారింది. మైనర్ వాళ్ళకి బండ్లు ఇస్తే అది చట్టరీత్యా నేరం అది. ఎందుకంటే చిన్నపిల్లలకి రోడ్డు మీద ఎలా తిరగాలి, ఎలా ఎటువైపు నడపాలి అనే అవేర్నెస్ ఉండదు. దానివల్ల కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కావున ఈ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మనం చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకొని కూడా ప్రమాదాలు నివారించవచ్చు. దినోత్సవంలో భాగంగా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శివ ఉపాధ్యాయ గారు, మన ఏటునగరం ఏఎస్పీ సార్ గారికి, మరియు వెంకటాపురం ఎస్హెచ్ఓ గారికి, ఎస్హెచ్ఓ తిరుపతి గారికి, మరియు మన వార్తా బ్యూరో గారికి, వార్తా కుటుంబ సభ్యులందరికీ, మరియు ఈ యొక్క ప్రోగ్రాంకి పిలవగానే వచ్చిన పత్రిక, ఇప్పటివరకు మనందరం చాలా మాట్లాడుకున్నాం. ప్లస్ ప్రజలందరికీ కూడా ప్రతిదీ తెలుసు. రోడ్డు యొక్క నియమావళి, ట్రాఫిక్ రూల్స్ అంటే ఏంటో అనేది ప్రతి ఒక్కరికి ఇట్స్ ఎ వెరీ కామన్ సెన్స్.
మనకు ఇది ఒక రూల్ అని కాదు, చిన్న చిన్న కామన్ సెన్స్ మనకు రోడ్డు యొక్క భద్రత ఎట్లా పాటించాలనేది. మనం బైక్ ఎక్కుతుంటాం, హెల్మెట్ వాడం, షాప్ ముందు పార్క్ చేస్తాము, కానీ బండి రోడ్డు మీద ఉంటుంది. ఇరుకు రోడ్లు ఉంటాయి, అయినా తెలుసు మనకి బండి రోడ్డు మీదనే పార్క్ చేస్తాం. మార్నింగ్ పార్క్ చేస్తాం, నైట్ వరకు కూడా అది అక్కడే ఉంటుంది. అది ఏ విధంగా జరగచ్చు. నిన్న 2 లారీలు హిట్ చేసుకున్నాయి, ఇద్దరు పర్ఫెక్ట్గానే పోతున్నారు, కానీ టైర్ బ్లాస్ట్ అయింది, పోయి హిట్ చేసిండు, ఇద్దరు డ్యామేజ్. యాక్సిడెంట్ అంటేనే దానికి ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ అనేది ఏది లేదు, ఎట్లయినా జరగచ్చు. కాబట్టి దాన్ని మనము చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకొని 60 to 70, 80, 90% వరకు ప్రికాషన్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అట్లాంటి ఈ రోడ్డు నియమాలను జస్ట్ కామన్ సెన్స్ మనకు అది హెల్మెట్ తప్పకుండా ధరించాలి. హెల్మెట్ తర్వాతనే మనకు డ్రైవింగ్ లైసెన్స్, డాక్యుమెంట్స్, వెహికల్. ఇంకొకటి మెయిన్, చిన్నపిల్లలకి బండ్లు ఇవ్వకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. ఇవన్నీ తెలుసు మనకి, ఇవేందో మళ్ళీ చేస్తాం. సెల్ ఫోన్ మాట్లాడద్దు, అవన్నీ తెలుసు. మనం చాలా కార్లలో చూస్తాము, డ్రైవరు సీట్ బెల్ట్ పెట్టుకోడు, కానీ చిన్న పిన్ ఉంటుంది, ఆ పిన్ పెట్టుకుంటాడు. ఆ పిన్ పెడితే అది సౌండ్ ఇవ్వదు. సీట్ బెల్ట్ పెట్టుకోలేదని కార్ ఆల్రెడీ చెప్తా ఉంటుంది, సౌండ్ ఇస్తూ ఉంటుంది. అది డిస్టర్బ్ చేయదని చెప్పి చిన్న పిన్ పెట్టు. తల అంతా ముఖ్యమైనటువంటి భాగం మన మానవ శరీరంలో. కాబట్టి మన మానవ శరీరంలో అతి ముఖ్యమైనటువంటి మన హెడ్డుని కాపాడుకోవాలి. ద్విచక్ర వాహనం ఉన్న ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అందరూ కూడా అవగతం చేసుకొని మనం ఈ వెహికల్ నడపాలి. అదేవిధంగా అతి వేగం చాలా ప్రమాదం. ఈ మధ్య కాలంలో కనకదుర్గమ్మ గుడి, మన పోలీస్ శాఖ వారు మన మండల వ్యాప్తంగా ఈ వేగంగా నడపొద్దని అవగాహన కల్పించినప్పటికీ సుదూర ప్రాంతం నుంచి వేగంగా వచ్చి కనకదుర్గమ్మ గుడి దగ్గర యాక్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి వేగాన్ని కూడా మనం నియంత్రించుకోవాలి. అదేవిధంగా మన బండ్లని వేరే వాళ్ళకి, అది మైనర్లకి కావచ్చు, వేరే వాళ్ళకి కానీ బండ్లు ఇచ్చినట్టయితే వాళ్ళపైన కూడా ఇక్కడ కొత్త చట్టాలు వచ్చినాయి, వాళ్ళపైన కూడా శిక్ష చట్ట పరిధిలో ఉంది, కేసులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ మన సారు గౌరవ ఎస్ఐ గారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మనం అవగతం చేసుకొని మన గ్రామాల్లో, మన కుటుంబంలో అందరం అవేర్నెస్ చేస్తూ ఈ ప్రమాదాల నుంచి మనం బయటపడే విధంగా మనం ముందుకు సాగాలి. మనం పోలీస్ వారు చేస్తున్న సహకారంతో మనం అంతా కూడా ఈ నివారణ చర్యల్లో భాగంగా మనం అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీడియా మిత్రులు, వార్తా న్యూస్ పేపర్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ మెయిన్ ముఖ్యం ఉద్దేశం ఏంటి అంటే రోడ్ యాక్సిడెంట్స్ రిడ్యూస్ చేసుకోవాలి. ఇది అందరికీ బాధ్యత. ఇప్పుడు చాలా యువత చూస్తున్నాను నేను, 20-25 years. మీరు రండి. ఈ రోడ్ యాక్సిడెంట్ మెయిన్ కాజెస్ చెప్పండి, ఏమేమి ఉన్నాయి? డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్, మైనర్ వాళ్ళు బైక్స్ తోవడం వల్ల, వాళ్ళు రైట్ రూట్లో వచ్చినా ఆపోజిట్ వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చి డాష్ చేయడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఉండడం, దానివల్ల మేజర్ యాక్సిడెంట్స్ అవుతాం. మీరు హెల్మెట్, యూ హ్యావ్ హెల్మెట్?